ఓం నమస్తే. ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు. జ్ఞానస్వరూపుడు, ప్రేమస్వరూపుడు అయిన ఆ పరంజ్యోతిని మనము ఆత్మజ్ఞానంతో దర్శించడానికి ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం జరుగుతూ ఉన్న ప్రయాగరాజులో మహాకుంభమేళా, ఆ తీర్థస్నానాల యొక్క విశేషం ఎక్కువగా వినిపిస్తుంది, కనిపిస్తూ ఉంది. కోట్లాదిగా భక్తజన సందోహం అక్కడ మరి తీర్థస్నానాలను ఆచరిస్తూ ఉన్నారు. ప్రయాగ అనే ఈ తీర్థం యొక్క పేరు భగవద్గీత మాహాత్మ్యంలో కూడా చోటు చేసుకోవడం విశేషంగా చెప్పదగిన అంశం. ప్రయాగరాజ తీర్థంలో త్రివేణి సంగమమైన ఆ పవిత్ర స్నానం ఏదైతే ఉందో దానిని చెక్కుపెట్టే అంశం మరొకటి ఉంది. ప్రయాగరాజ తీర్థ స్నానం చాలా గొప్ప విశేషం కలిగింది. అయితే దీనికన్నా మహావిశేషమైనది మరొకటి ఉంది. వరాహ పురాణంలో చెప్పబడి ఉన్న గీతా మాహాత్మ్యము. భగవద్గీతను చదివే వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. భగవద్గీత పారాయణం పూర్తయిన తరువాత గీతా మాహాత్యాన్ని తప్పనిసరిగా చదువుతారు. ఆ గీతా మాహాత్యములో 4-5 శ్లోకాలలో ఒక అంశం చెప్పబడి ఉన్నది. అదేంటంటే, గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై సర్వే దేవాచ్చ ఋషయో యోగినః పన్నగాశ్చయే గోపాల గోపికావాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే అనేవి ఈ 2 శ్లోకాలు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, ఎక్కడ అయితే భగవద్గీత పఠనము, పాఠనము, ప్రవచనము ఇట్లా భగవద్గీత విచారణ ఎక్కడ జరుగుద్దో అక్కడ తత్ర సర్వాణి తీర్థాన్ని, సమస్త తీర్థములు అక్కడ ఉంటాయి అన్నాడు. ప్రయాగాదీని తత్రవై, ప్రయాగ మొదలుకొని సమస్తము అన్నమాట. ప్రయాగతో సహా అన్ని తీర్థాలు కూడా భగవద్గీత పారాయణ విచారణ జరిగే చోట ఉంటాయి. అంతేకాకుండా సర్వదేవతలు, సర్వ ఋషులు, సర్వయోగులు, మరి దివ్యమైన ఆదిశేషుడు ఇట్లాంటి వాళ్ళు, వాసుకి లాంటి వాళ్ళు, గోపాలురు, గోపికలు, నారదుడు, ఉద్ధవుడు, దేవదేవుని పార్షదులు వీళ్ళందరూ వేగంగా సహాయం చేస్తారు